నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్ట్ పోల్ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు చాలా చూసాం. పదుల సంఖ్యలలో ప్రతి ఒక్క సర్వే మాదే, మేమిచ్చేటువంటి సర్వే ప్రకారమే ఎడ్జ్ ఉంటుంది అంటూ కూడా కొన్ని సర్వేలు. తర్వాత రోజుకో కొత్త సర్వే, ఇక వార్తలల్లో మొత్తం సర్వే. ఇక ఆ రాష్ట్రంలో వాళ్ళు గెలవబోతా ఉన్నారు, ఈ రాష్ట్రంలో వీళ్ళు గెలవబోతా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఇంకోరు గెలవబోతా ఉన్నారు. మళ్ళా బీజేపీలో కొంతమంది అధికారం రాదని, కొంతమంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కొంతమంది దీది మళ్ళీ గెలుస్తుందని, లేదు దీది ఓడిపోతుంది. అంతా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిని ఈ సర్వేలు సృష్టిస్తున్నాయి అనేది కొంత రాజకీయ విశ్లేషకుల నుంచి వచ్చినటువంటి మాట. అసలు పోస్ట్ పోలు, ప్రీ పోల్ సర్వేలు అసలు నిజంగా వాళ్ళు చెప్పింది జరుగుతాయా? అంటే ఏదన్నా జనం నాడి నుంచి నిజంగా సర్వే తీసుకుంటారా? లేకపోతే ఏ విధంగా అంటే వీళ్ళు కొంత వరకు సర్వే చేసి దాన్ని జననాడిగా మార్చే అవకాశం ఉంటుందా అనేది కూడా తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సంబరాలు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక వార్త వైరల్. లెక్కలు ఒకటే అంటున్న సర్వేలు నిజం ఏంటంటే, లెక్కలు ఒకటే అంటున్నటువంటి సర్వేలు నిజం ఏంటంటే, పదుల సంఖ్యలో సర్వే సంస్థలు రంగంలోకి, ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి ఫలితాలు, ఎవరికి వారే అంచనాలు, జనం నాడిని పట్టడం అంటే క్వశ్చన్ మార్క్ తోటి. సర్వేలకు ఫండింగ్ ఎవరు, ఏ పార్టీ నిర్వహిస్తుంది అంటే ఇక్కడ ఏమి పదుల సంఖ్యలో అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే చాలా సర్వే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు కాపీ కొడుతూ ఉన్నారు. ఒకరి నుంచి ఒకరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కొంత మార్జిన్ని మార్చి ఇస్తూ ఉన్నారు. తర్వాత ఎవరు కూడా జనం నాడి పట్టడం అంటే అంత ఈజీగా ఈ సర్వే సంస్థలను చెప్పేటి అంత ఈజీగా ఉంటుందా? అంటే ఒక రాష్ట్రాన్ని ఏది గెలుస్తుందో అంత సులభంగా చెప్పొచ్చా? అన్ని లక్షల మందిని సర్వే వాళ్ళు కలుస్తారా అనే ప్రశ్నలు కూడా కొంత ఉత్పన్నమవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళ నుంచి కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కానీ ఎట్లా చెప్తారు వీళ్ళు? అదే ఇవి చూసి, ఈ సర్వే అంచనాలు చూసి సంబరాలు కూడా మొదలుపెట్టినటువంటి సాత్కాలం ఉంటుంది. అంటే ఉంటాయి, కొన్ని ఉండవు అని కాదు, కానీ మరీ ఇన్నిగానమ్మా. 5 రాష్ట్రాల ఎన్నికలపై ఉత్కంఠ. తమిళనాడులో విజయ్ పార్టీ సునామీ, బెంగాల్లో దీది పార్టీ మళ్ళీ గెలుస్తుంది అని సర్వే, అస్సాంలో బీజేపీకి షాకులు, కేరళంలో ప్రభావం లేదని అంచనా, పుదుచ్చేరిలో పోరు ఎవరి మధ్య. అంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కొన్ని సమస్యలేమో డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని, కొన్ని సమస్యలేమో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుందని, ఒక నూతనంగా వచ్చినటువంటి స్టార్ హీరో సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు. తమిళనాడుది ఈ యొక్క పరిస్థితి. తర్వాత అస్సాంలో మూడోసారి హ్యాట్రిక్ దిశగా బీజేపీ అన్ని కొన్ని సర్వేలు. లేదు కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది, కాంగ్రెస్ గెలవబోతుంది, హిమంత బిశ్వ శర్మ ఎన్డీఏ పార్టీ మీద, బీజేపీ మీద కొంత అసహనం ఉన్నారు, కాంగ్రెస్ గెలుస్తుందని కొంతమంది. తర్వాత కేరళలో యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుస్తుందని, లేదా ఎల్డిఎఫ్ గెలుస్తుందని కొన్ని మంది. అంటే ఎవరికి వారు మేమే గెలుస్తామనే ఒక కోణాన్ని సర్వేల రూపంలో తెలుస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మొద్దా అనే ఒక కోణంలో ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించినటువంటిది. తర్వాత పుదుచ్చేరిలో పోరు ఎవరి మధ్య, కాంగ్రెసా ఎన్డీఏ కూటమే? అంటే క్లియర్గా ఒకసారి 2 సార్లు మార్జిన్లు కరెక్ట్ అయ్యి గెలిచేటువంటి సందర్భం ఉంటే, ఇక అక్యురసీ బాగా ఉంది అని పబ్లిక్లోకి పోవడం. రీసెంట్గా ఒక సర్వే చూసినాం, ఇక ఏడ చూసినా కాంగ్రెస్ గెలుస్తుందని. సరే, కాంగ్రెస్ పోటీ చేయని చోట్ల కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి సర్వేలు చెప్పేవి చాలా, నిజం చెప్పేది ఒకటే. సర్వేలు చాలా చెప్తున్నాయి, అంటే వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా చాలా దీర్ఘకాలికంగా ఇదే గెలుస్తుంది. ఒక యాడ్ ఉంటుంది, నారాయణ గాయత్రి, మన నారాయణ చైతన్య 1, 2, 3, 1 ప్రభంజనం మేం చెప్పిందే నిజం, మా విద్యార్థులు సాధించినటువంటి ఎన్నో ర్యాంకులు ఇవి అని చెప్పి ఒకటి వస్తుంది అడ్వర్టైజ్మెంట్. అట్లే ఉంటుంది. అంటే ఓ 10లా ఒకటైతే కరెక్ట్ ఉంటుంది. ఒకటి ఎవరు అనేది కొంత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. రిజల్ట్ వచ్చిన రిజల్ట్ రోజు
ఇక ఆడ యాడ్స్లలో బర్త్డే వస్తుంటుంది. సర్వే మేము చెప్పిన సర్వేనే కరెక్ట్. తర్వాత నిన్న డిఎంకే అంటున్నారు తమిళనాడులో, నిన్న డిఎంకే అంటున్నారు, ఈరోజు టీవీకే అంటున్నారు. రేపు వేరేలా ఉంటుందా? బెంగాల్లో మళ్ళీ ట్విస్ట్ అని చెప్పి రాస్తున్నారు. బీజేపీ మౌనంగా ఎందుకు? బెట్టింగ్ రాయళ్ళు రంగంలోకి. ఉమ్, ఇది కరెక్టే. ఎందుకంటే సర్వేలు మన డిఎంకే అన్నారు, తర్వాత ఏఐడిఎంకే అన్నారు, ఇప్పుడు టీవీకే అంటున్నారు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని కొన్ని బల్లగుద్ది చెప్తున్నాయి. లేదు దీదే గెలుస్తుంది అని చెప్పి మళ్ళా బల్లగుద్ది చెప్తా ఉన్నారు. అంటే జననాడి అంచనా ఓట్లు వేయకముందు ఒకలా ఉంటుంది, ఓట్లు వేసిన తర్వాత ఇంకేముంటుంది అంచనా. ఆ అంచనాను పసిగట్టడం ఎలా, ఎలా పసిగడుతున్నారు, ఆ అంచనాను ఎలా పసిగట్టి సర్వే రూపంలో ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ కదా. దానికి సంబంధించినటువంటిది. తర్వాత బెట్టింగ్ రాయల రంగంలోకి, తర్వాత ఈ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఏమంటారు, 5 రాష్ట్రాల ఎన్నికలు ఎలా ముగుస్తాయి, లేక సంచలనాలు సృష్టిస్తాయా? తర్వాత ప్రజానాడి ఇప్పుడిప్పుడే కొంత క్లారిటీ వస్తుంది, ఫలితాలు ఎటువైపు, ఎన్నికల వరకు హడావిడి, తర్వాత ఇంకో హడావిడి, ఓట్ల ఈవీఎంలో దాకా ఒక ఆతృత, లెక్కింపు తర్వాత ఫలితాల కోసం మరో ఆతృత, విజయ్ వీడియోలు వైరల్, టీవీకేపై నమ్మకం పెరగక ఇతర పార్టీలు అనుమానాలు. ఇక అంటే ఇక్కడ ఒకసారి చూడండి, 5 అసెంబ్లీ ఎన్నికల లెక్కలు ఆశలు, పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన సర్వే సంస్థలు, పదుల సంఖ్యలో రంగంలో సర్వే సంస్థలు, అన్ని సంస్థలు ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి ఫలితాలు, ఒకరిని చూసి ఒక సర్వే రిపోర్ట్తో కాపింగ్, అంటే ఇంచుమించు అదంతా ఉంటుంది. తర్వాత జనం నాడిని పట్టేందుకు ఇంకా సమయం కూడా ఉంది. అప్పుడే మొదలైన హడావిడి బెట్టింగ్ రాయలు రంగంలోకి. 2 రాష్ట్రాల మీద సర్వే సంస్థల ఫోకస్, ప్రజలకు కూడా 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్న దానిపైన ఆసక్తి. ప్రజానాడి ఇప్పుడిప్పుడే కొంత క్లారిటీ వస్తుంది. తమిళనాడులో విజయపాటి సునామీ సృష్టిస్తుందన్న వార్తలు ఊపందుకున్నాయి. బెంగాల్లో మళ్ళీ దీది పార్టీ 4వ సారి అధికారంలోకి రానున్నదంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏ సర్వే సంస్థ చెప్పడం లేదు. నిన్నటిదాకా హడావిడి చేసిన బీజేపీ కూడా కొంత మౌనంగానే ఉంది. అస్సాంలో కూడా అటు ఇటు ఏమైనా అవుతుందేమో అన్న అనుమానం బీజేపీలో మొదలైంది. కేరళలో ఎలాగూ తమ ప్రభావం ఉండేలా లేదని బీజేపీ అనుకుంటుందా? గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుస విజయాలు నమోదు చేసుకున్న బీజేపీ, ఎన్నికలు జరిగిన ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ ఓటమి పాలు కాలేదు. మహారాష్ట్రలో పార్లమెంట్ స్థానం మాత్రం కాంగ్రెస్ గెలుచుకున్నది. తమిళనాడులో డిఎంకే గెలుస్తుందని కొన్ని ఏఐడిఎంకే, కానీ ఇక అంతే. ఇక ఎక్కడా కూడా బొమ్మ అమరేందర్ అన్న క్లియర్గా రాసుకుంటూ వచ్చిండు. ఏం రాసుకుంటూ వచ్చిండు? ఈ యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో, అంటే బీజేపీ ఇంతకుముందు హడావిడి చేసింది వెస్ట్ బెంగాల్లో, హడావిడి చేసినటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో ఎందుకని ఈ ఇప్పుడు సైలెంట్గా ఉంది, ఎన్నికల తర్వాత ఎందుకు సైలెంట్గా ఉంది, అసలు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ ఎక్కడా ఓడిపోలేదు, మహారాష్ట్రలో ఒక ఎంపీ స్థానం తప్ప. దీని మీద ఎందుకు మౌనంగా ఉంది? అసలు ప్రజానాడి ఎట్లా పడతారు అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. రోజుకొక సర్వే సమస్యలు పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్త సర్వే సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అసలు కొంతమంది చెప్తే ఆ మార్జిన్కి దానికి సంబంధం లేకుండా అయిపోయింది. కానీ ప్రీ పోల్ పోస్ట్ పోల్ తర్వాత అసలు జననాడి ఎట్లా పడుతున్నారు అనేది క్లారిటీ లేనటువంటి సందర్భం. ఎట్లా సర్వే చేస్తూ ఉన్నారు అంటే ఎన్ని లక్షల మంది, అన్ని నియోజకవర్గాలు, 294 నియోజకవర్గాలు అనుకుందాం వెస్ట్ బెంగాల్లో, అన్ని నియోజకవర్గాలలో ఎన్ని లక్షల మందిని, అంటే ఇక్కడ సర్వే రూపంలో చెప్పినోడు లోపలికి పోయినాక ఓటేసడానికి గ్యారంటీ అనేది ఏంది అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఇక్కడ క్రియేట్ అయింది. తర్వాత ఇక పూర్తిగా ప్రజానాడి ఏదైతే ఉందో డిఫరెంట్ రూపకంగా మారే అవకాశాలు ఏం లేవా? మారుతాయి కదా. ఓటేసేటోడు రూమ్లోకి పోయి ఓటేసేటప్పుడు కొంత ఆలోచన దేనికి వేయాలని ఆలోచించి వేస్తాడు కదా అనే కోణం కూడా ఉంటుంది కదా. మరి సర్వే సంస్థలు ఏ విధంగా, అంటే అందరూ సేమ్ ఇస్తారు, ఎవరో ఒకరు డిఫరెంట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతా, అంటే ఎందుకు వాళ్ళతో మనం గొర్రెల గుంపులా ఉండాలా, కొంత మారుద్దాం, కొంత డిఫరెంట్గా పోతే కొంత పేరు వచ్చే అవకాశం ఉంటుంది, కొంత స్ట్రాటజీ మార్చే అవకాశం ఉంటుంది, స్ట్రాటజీ మారుద్దాం అంటే కొంత రీసెంట్గా చూసినాం స్ట్రాటజిస్టుల వల్ల కూడా కొంత పార్టీకి ప్రభావం పెరిగే అవకాశం, ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా కొన్ని వార్తలు బలంగా వినిపించినాయి. మరి చూడాలి, అంటే ఈ సర్వే సంస్థలన్నీ చెప్పినటువంటి వాస్తవాలా, లేకపోతే ఎట్లా, అసలు ఈ సర్వే అనేది ఎట్లా చేస్తారు, ఇంతమంది జననాడిని ఎట్లా పడతారు అనేది కూడా కొంత
ఆలోచించాల్సినటువంటి విషయం. దీని మీద కొంత క్లారిటీ ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే రోజుకొక సర్వే సంస్థ పుట్టుకొస్తా ఉన్నది. అసలు ఎవరు ఇయ్యనటువంటి దానిలో కొంతమంది టీవీకే గెలుస్తదని జెప్పిర్రు. కొంతమంది మళ్ళా బీజేపీ గెలుస్తదంటారు. కొంతమంది టీఎంసీ గెలుస్తదంటారు. అస్సాంలో బీజేపీ మూడోసారి అంటారు. లేదు అస్సాంలో ఓడిపోతుంది బీజేపీ అంటారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అంటారు. అంటే ఈ పరిస్థితులు మరి అంటే ఈ యొక్క సర్వే లెక్కలు ఎట్లా తీస్తారు? సర్వే అనేది ఎట్లా చేస్తారు? అనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం. ఈ యొక్క వీడియో మీద ఈ సర్వే సంస్థలు చేస్తున్నటువంటి ప్రీ పోల్, పోస్ట్ పోల్ ఏవైతే సర్వేలు ఉన్నాయో దాని మీద మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఏంది ఈ పరిస్థితి ఏంది? సర్వేలు నిజంగా ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ ఇస్తాయి అనేది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.